హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే డైలీ ఈ విధంగా హెల్తీగా ఉండడానికి మనకు వాము, తర్వాత జీలకర్ర, సోంపు ఈ మూడు ఉంటాయి కదండి మన వంటింట్లో. ఈ మూడింటిని ఒక టీ స్పూన్ చొప్పున నైట్ నానబెట్టి వాటర్లో, అదేవిధంగానే మార్నింగ్ లేవగానే ఈ కప్పు చూసారా అండి, ఈ కప్తో 8 కప్పులు వాటర్ని నేను బాగా మరిగించాను అనమాట. ఇవన్నీ వేసి ఒక టీ స్పూను సోంపు, జీలకర్ర, వాము ఈ మూడు కలిపి ఒక టీ స్పూను కలిపి పెట్టుకుంటాము. నైట్ నానబెట్టేసి వాటర్లో ఈ కప్పుతో 8 కప్పులు వాటర్ పోసి మనకు ఈ విధంగా బాగా మనము మరలించాలన్నమాట. పొద్దున్నే లేవగానే మరలిస్తే అది ఒక 2 కప్పులు వాటర్ కావాలన్నమాట. 8 కప్పులు పోస్తే 2 కప్పులు వాటర్ వచ్చేంత వరకు బాగా మరిగించి, ఇందులోకి ఏం వేసుకోకుండా, బెల్లం, చక్కెర ఏం వేసుకోకుండా నేను ఈ విధంగానే డైలీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకైతే హెల్తీగా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, కడుపు ఉబ్బరం కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను మీ అందరికీ కూడా ఒక వీడియో ద్వారా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ లైక్ అనుకుంటే ఇది కూడా ఫాలో అవ్వండి. హెల్త్కి చాలా మంచిది. వాము, జీలకర్ర, సోంపు మనం ఎక్కువ లావు ఉండేవాళ్ళు కూడా దీన్ని సేవించడం వల్ల చాలా మంచిదండి. సన్నగా అయ్యేటువంటి మార్నింగ్ లేవగానే కాఫీ టీలన్నీ పక్కన పెట్టేసి ఈ విధంగా కషాయం లాగా చేసుకొని మనము తాగుతూ ఉంటే మనకు లావు ఉండేవాళ్ళు కొంచెం తక్కువ కావడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏం రావు, కడుపు ఉబ్బరం అలాంటివి చాలా మంచిదండి. తల తిరగడం అంటారు కదా, అది కూడా ఉండదండి. మనం మార్నింగ్ లేవగానే జీలకర్ర, ఈ వాము, సోంపు వీటి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాకు కూడా 2 months నుంచి తల తిరగడము, తలనొప్పి అలా నడిచినప్పుడు ఈ విధంగా నాకు ఇష్యూస్ ఉండేటివండి. ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. నాకైతే దీనివల్ల ప్రయోజనం అయితే కలిగింది. అందుకోసం ఒక వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనేసి నేను తీశాను ఫ్రెండ్స్. మీ అందరికీ ఇది నచ్చితే మీరందరూ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ.